అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తే, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే, వాళ్ళే అధికారంలోకి ఉండే విధంగా, వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్లకు మనుగడ లేకుండా నిర్వీర్యం చేసే విధంగా రకరకాల కుట్రలకు ఏమైనా కనుక తెరలేపుతారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ దేశ రాజ్యాంగం ఆ ప్రభుత్వాల చుట్టూ రకరకాలుగా, అంటే ఒక రాజ్యాంగం రూపంలో చాలా వ్యవస్థలను మోహరించి ఉంది. గాడి తప్పిన ప్రతిసారి ఈ వ్యవస్థలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన చరిత్ర చాలా ఘనంగానే ఉంది. అంతటి బలమైన ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళను అనర్హులుగా ప్రకటించినటువంటి జడ్జిలు ఉన్నారు. ప్రభుత్వాలకు ఎక్కడే కనుక తలోకకుండా బ్రహ్మాండంగా ఎలక్షన్ వ్యవస్థ నడిపించినటువంటి శేషన్ లాంటి ఆఫీసర్స్ ఉన్నారు. చాలా చరిత్ర ఘనంగా ఉంది. కానీ సీన్ కట్ చేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లోకి వస్తే అదేంటో కానీ ప్రతి వ్యవస్థ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి అనే ఆ పరిస్థితుల్లోకి వచ్చేయడం, అధికారంలో ఉన్న పాలకుల దృష్టిలో పడడం కోసమే. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పొజిషన్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద వరకు కూడా పాలించే పాలకుల చేతిలో వాళ్ళ కళ్ళల్లో పడాలి అని కొందరు పడే తాపత్రయం నిజంగానే ఈ దేశాన్ని ఎటువైపు నడిపిస్తుందో చాలాసార్లు అర్థం కాదు. సీరియస్లీ రాష్ట్రాల్లోనూ దేశంలోనూ అటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అన్నట్టు. లేకపోతే ఏంటండి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు సారు మొన్న డైరెక్ట్గా అన్నారు, వైసీపీ వాళ్ళకి ఏం చేయకూడదు, వాళ్ళకి ఏమైనా చేస్తే పాముకు పాలు పెంచినట్లే అని. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకేమీ చెయ్యకూడదు అని వ్యాఖ్యలు చేయకూడదు కదా. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని చెప్పారు కదా. మరి ఇలా మాట్లాడవచ్చా? ఇలా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారిని ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న వాళ్ళైనా కనీసం అడగగలుగుతారా? తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఒక బృందం గవర్నర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల మీద కంప్లైంట్ చేశారు. అయ్యా, రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని పదే వైసీపీ వాళ్ళకి ఏమీ చేయకూడదు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన చోట ఈ విధంగా పార్టీలు అంటగట్టడం ఏంటి? ఇది రాజ్యాంగ ఉల్లంఘన. సో మీరే కదా రాజ్యాంగాన్ని రక్షించాల్సింది. సో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయండి అని. అసలు గవర్నర్లో ఇంకో వ్యవస్థను కనీసం 1% అయినా ఇటువంటివి కంట్రోల్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను. సరే, వీళ్ళు పద్ధతి ప్రకారం గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి వివిధ రాజ్యాంగ ఉల్లంఘనల మీద. కాబట్టి వెళ్తూ ఉన్నారు. అంతకుమించి ప్రయోజనం ఉంటుందని చెప్పి ఎవరు ఆశించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ అంటే 6వ ఏళ్ళ లెక్కనే తయారైపోయింది. ఎప్పుడైనా కేంద్రంలో ఉన్న ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎక్కడైనా పడగొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అటువంటిప్పుడు ఒక్క దగ్గరే ఆయన గవర్నర్ కీలకంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది దేశంలో. సీరియస్లీ అట్లే ఉంది. అంతకుమించి గవర్నర్కి విశేష అధికారాలు ఉండొచ్చు, కానీ ఏది ఎక్కడ కూడా ఏ అంశం మీద కూడా గవర్నర్ మాట్లాడరు, మానవ హక్కుల కమిషన్లు మాట్లాడు, న్యాయస్థానాలు ఎక్కడ సీరియస్గా ఎగ్జిక్యూషన్లు కనిపించట్లేదు. మరి ఏ వ్యవస్థ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ఏ సంస్థ కనిపించడం లేదు. ప్రతి వ్యవస్థ కూడా ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలకే ఫేవర్ చేసుకుంటూ ఉంటే భవిష్యత్ అనేది డెఫినెట్లీ అంధకారంగానే మిగిలిపోతుంది. అబ్బా.